లెక్కను కూడా మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, నీవు చేసిన మేలులు తలంచుకుందును అనుదినం. నీవు చేసిన మేలులు తలంచుకుందును అనుదినం. నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా, వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా, వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని నామానికి వందనాలండి. అయ్యగారికి, అమ్మగారికి, సహోదరులందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు. గతించిన 2023 సంవత్సరం అంతా దేవుడు ఎంతగానో నా యొక్క చిన్న కుటుంబాన్ని కాచి కాపాడి భద్రపరిచిన విధానం బట్టి ఆయనకు వందనాలు. అలాగే నూతన సంవత్సరంలో మరి ఎంతగానో మరి ఆయన మొదట ఉపవాస ప్రార్థనలోకి నన్ను తోడుకొచ్చిన దేవాతి దేవుడికి నా వందనాలండి. అలాగే నూతన సంవత్సరం అంతా దేవుడు సాగిపోయేలాగా, అలాగే మరి నిజంగా ఇక్కడ నా భర్త అయితే విదేశాల్లో ఉన్నారండి. మరి నిజంగా రమేష్ బాబు ద్వారాగా మరి నా భర్త అయితే అయ్యగారు ఏ వాక్యం చెప్పారో మళ్ళీ నాకు వెంటనే ఆయన చెప్తారండి. దేవుని స్తోత్రములు. మరి రమేష్ కోసం నేను ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను. ఆయన మంచి కెమెరా కొనుక్కోవాలి, ఇంకా అభివృద్ధి పొందాలని ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను రమేష్ గారి ద్వారాగా. మరి నా భర్త అయితే చాలా మనం అయ్యగారు ఏ వాక్యం చెప్తారో ఆయన మళ్ళీ నాకు తిరిగి ఆయన చెప్తారండి. దేవుని స్తోత్రములు. ఎంత మన సంఘంలో ఎంత గొప్ప బిడ్డ ఉన్నందుకు చాలా దేవునికి వందనాలు చెల్లిస్తున్నానండి. దేవుని స్తోత్రములు. ఇంకా నాకు ఇచ్చిన కుమారులు మణిబాబు, చిట్టుబాబు దేవుళ్ళ ముందు సాగేలాగా, ఈ నూతన సంవత్సరంలో బిడ్డలు రక్షించబడేలాగా, వారికి విద్యలో మరి మంచి జ్ఞానము దేవుడు దయచేసేలాగా మీరు ప్రార్థన చేయండి. అలాగే మరి నా తమ్మాళ్ళ గారికి కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా, మరి నూతన సంవత్సరం అంతా దేవుళ్ళకు ముందు సాగిపోయేలాగా. మరి గతించిన సంవత్సరంలో అయితే నాకు చాలా భయంకరంగా మరి టేంటికలు కుట్టేసినాయండి. దేవుడు నన్ను ఎంతో కాపాడి ఉన్నాడండి. ఆయనకి ఏమి ఇచ్చుకోండి, నేను రుణం తీర్చుకోలేను. దేవుడు మరి అలాగే దేవుళ్ళకు ముందు సాగిపోయేలాగా నా కోసము, నా కుటుంబం కోసం, నా భర్త కోసము ప్రార్థన చేయండి. ఈ సంవత్సరం వచ్చిన వాగ్దానాలు అయితే చదువుతున్నానండి. నా వాగ్దానం అండి మార్కు సువార్త 5:34 కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచేను, సమాధాన గల దానివై పొమ్మని వచ్చిందండి. దేవుని స్తోత్రములు. ఈ వాగ్దానం దేవుళ్ళో విశ్వాసం ఇంకా బలపడేలాగా ప్రార్థన చేయండి. అలాగే నా భర్తకు వచ్చిన వాగ్దానం అండి. దేవుని స్తోత్రములు. భయపడకుము, జడియకుము, యెహోవా నీకు తోడై ఉన్నాడు. దినవృత్తాలు 20:17 అండి. దేవుని స్తోత్రములు. అలాగే నా పెద్ద కుమారుడికి వచ్చిన వాగ్దానం అండి. యెహోవా మహిమ సైన్యమును వెనుకో భాగమున నిన్ను కావులుగా ఉండును. యెషయా 58:8 అండి. నా పెద్ద కుమారుడి జీవితంలో ఈ వాగ్దానం ఈ సంవత్సరం అంతా నెరవేర్చేలాగా ప్రార్థన చేయండి. అలాగే నా చిన్న కుమారుడికి వచ్చిన వాగ్దానం అండి. నిర్గమాకాండము 32:34 అండి. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళిను అనే వచ్చిందండి. ఈ వాగ్దానాలను కూడా నా భర్త జీవితంలోని, నా జీవితంలోని, నా కుమారు జీవితంలో ఈ సంవత్సరం అంతా నెరవేర్చేలాగా నా కుటుంబం కొరకు, మా కొరకు ప్రార్థించేతారని శనిసాగిని చెప్పి ముగించుకుంటున్నానండి. చింతామణి అమ్మగారు సాక్ష్యాన్ని పంపించారు. ఆ యొక్క సాక్ష్యాన్ని మనం విందాం. మరి రూపంలో ఎక్కడ ఉన్నప్పటికీ మీ మధ్యని సాక్ష్యం ఇచ్చుకోవడానికి సహాయం చేసిన దేవునికి మరి వందనాలండి. మరి 23వ సంవత్సరం అంతా చాలా
శోధన, భారము, మరి వేదన, దుఃఖము, మనశ్శాంతి లేని పరిస్థితి, నెమ్మది లేని పరిస్థితి, బిడ్డలకు ఆరోగ్యం బాగాలేని పరిస్థితి చాలా అండి. మరి 2023 సంవత్సరం అంతా మరి బాధపడ్డాను. అన్నీ తొలగించి దేవుడు మరి 24వ సంవత్సరంలో దేవుని ఆరాధించి స్తుతించి మీకు సాక్ష్యంగా చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చినందుకు వందనాలని. మరి పోను సహకరించి సహాయం చేసిన సుమన్ రాజు గారికి, వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలని. మరి నా కోసం ప్రార్థన చేయండి, బిడ్డల కోసం ప్రార్థన చేయండి. మరి మీ అనుదిన ప్రార్థనలో గుర్తుపెట్టుకుని మరి మీ మధ్యకు రావాలని, మిమ్మల్ని అందరినీ చూడాలని ఎంతో ఆశతో ఉన్నానని. మరి ఆశకాల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నాడు దేవుడు. మరి ఆ రీతిలో మరి మీ మధ్యకి క్షేమంగా రావాలని మరి దైవదాసులు, అమ్మగారు, నాన్నగారు, మరి సంఘమైన మీరు ప్రార్థన చేస్తారని ప్రార్థన సహాయం కోరుతున్నాను. మరి 2 సంవత్సరాలు గతించిపోయిందండి. మరి నేను ఇక్కడికి వచ్చి డిసెంబర్ 9వ తారీఖుకి మరి ఈసారి అయితే భారమైన పని. మరి ఏరియా కూడా మంచిది కదండి, ఎడారి, కరెంట్ లేని ప్రాంతం, నీళ్ళు లేని ప్రాంతంలో 2 సంవత్సరాల మధ్యని దేవుడు ఎంతగానో సహాయం చేశారు. మరి ఆయనకేమి రుణం తెచ్చలేను, చాలా రుణగ్రస్తురాలుగానే ఉన్నాను. మరి ఎవరో లేని అనాదిగా దేని మీద ఆధారపడి బ్రతుకుతున్నాను. నా బిడ్డలో నేను, అలాగే నా బిడ్డలు మారాలని మరొకసారి ప్రార్థన సహాయం కోరుతున్నానని మరి గుర్తుంచుకొని ప్రార్థన చేయండి. మరి మీ మధ్యకి రావాలని చాలా ఆశతో ఉన్నాను, మీ అందరినీ చూడాలని. అలాగే మరి వీళ్ళు కూడా టికెట్ నిమిత్తం ఇబ్బంది పెట్టకుండా ప్రార్థన చేయండి. ఎందుకంటే ఎదుర రంజాన్ ఉందని మరి దాని నిమిత్తం వీళ్ళు కొంచెం ఒత్తిడి చేస్తున్నారు. అయినప్పటికీ నేనైతే మరి మళ్ళా రంజాన్కి వస్తానని వీళ్ళతో చెప్పి అక్క వేయించుకొని మరింటికి రావాలని తలంచుకుంటున్నానని మరి వాళ్ళతో చెప్పడం అయితే జరిగింది. మరి వాళ్ళు ఏమి ఇబ్బంది పెట్టకుండా మరి మంచిగా టికెట్ తీసి 10వ తారీఖుకి పంపించేలాగా ప్రార్థన చేయండి. మరి మర్చిపోకుండా కానీ దేవునికి వందనాలని. మరొకసారి మరి మీరందరూ కూడా ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి రోజు కూడా నేను గుర్తు తెచ్చుకుంటానని మరి మిమ్మల్ని. మరి నేనైతే మర్చిపోయాను అనుకుంటారేమో. ఎందుకంటే ఫోను కొంచెం ఇక్కడి నుంచి ఫోన్ రాని నిమిత్తం మరి మెసేజ్లే తమ్ముడికి, ఏ విషయంలో అయినప్పటికీ తమ్ముడికి మెసేజ్ చేయటం, ప్రార్థన చేయమని ప్రార్థన సహాయం కోరుతూ మరి 2 సంవత్సరాలు గడిపానని. మరి దేవుని కృపను బట్టి, మీరు చేసిన ప్రార్థన బట్టి క్షేమంగా ఉన్నానని. మరి చాలా బలహీనపడ్డాను, చాలా బాధపడ్డానని. మరి అందరినీ కోల్పోయానండి, ఒంటరిగానే మిగిలిపోయాను. నా బిడ్డలు, నేను కూడా ఒంటరిగా ఉన్నాను. మరి ఆ బిడ్డల కోసం, నా కోసం, అలా ఆరోగ్యం కోసం ప్రార్థన చేశానండి. ప్రార్థన సహాయం కోరుతున్నానండి. మరి ఓకే అండి, మరి వందనాలు. తర్వాత సాక్ష్యాలు చెప్పండి. దేవునామ స్తోత్రములు. అయ్యగారికి, అమ్మగారికి వందనాలు. మరి కూడి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు. మరి గతించిన సంవత్సరం అంతా కూడా దేవుడు ఎంతకైనా నన్ను, నా కుటుంబాన్ని ఎంతకైనా కాచి కాపాడి ఉన్నారు. దేవునామ స్తోత్రములు.
ఈ నూతన సంవత్సరంలో కూడా నన్ను నా కుటుంబాన్ని దేవుడి కాసి కాపాడి దేవుళ్ళకి ముందుకు సాగిపోయేలాగా మీ అందరూ కూడా ప్రార్థన చేస్తారని నేను ప్రార్థన సాయం కోరుకుంటూ, అలాగే మరి నా రెండో అబ్బాయి అయితే మరి మరణాపాయంలోంచి దేవుడు కాపాడి ఉన్నాడని దేవుని నామ స్తోత్రములు. దేవుడికే కృతజ్ఞతాస్తుతులు చెప్పుకుంటూ ఈ చిన్న సాకును దేవుడు దీవించుగాక. ఆమేన్. నామ స్తోత్రం అండి. అమ్మగారికి, అయ్యగారికి, అలాగే కూడి వచ్చిన సహోదరులందరికైనా వందనాలండి. దేవుడు గతించిన 2023 సంవత్సరం అంతా నన్ను నా బిడ్డలను ఎంతగానో కాచి కాపాడాడు. 2024లో కూడా దేవుడు కాపాడి ఇలాగా. అలాగే మేమైతే నూతన గృహం కట్టుకుంటున్నాం. మరి ఆ గృహ విషయంలో పనులు దేవుడు జరిగించి కావలసిన ధన సహాయం దేవుడు దయచేసి ఇలాగా. అలాగే మీరు అందరూ మా కుటుంబం నిమిత్తం ప్రార్థిస్తారని నేను కోరుచున్నానండి. 2023 సంవత్సరంలో అయితే మరి నేను చనిపోవలసిందాన్ని. మేము కట్టుకున్న ఇంట్లో మరి మండ్ర కప్ప ఉంది, దాని పక్కన నేను అడిగేసేసాను. అయితే అది నన్ను ఏమి చేయలేదు. తర్వాత నేను నాయనగారికి చెప్పాను. నాయనగారు అయితే మర్చిపోయారేమో కానీ నేనైతే మర్చిపోలేదు. అయితే ఇల్లు కట్టుకుంటే నేను చనిపోతే దేవునికి అవమానం, దేవుడా నన్ను బ్రతికించావు, అందుని బట్టి నీ స్తోత్రం అన్నానండి. ఇలాగ మేము జీవిస్తున్నామంటే దేవుని కృప, దేవుని దయ. మరి నేనైతే చిన్న జాబ్ చేసుకుంటున్నాను. ఆ జాబ్లో కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి మేము ఇంకా దేవునిలో ముందుకు సాగిపోయేలాగా మా కుటుంబం నిమిత్తం ప్రార్థించండి. 2023లో అయితే నీ పనుల భారం ఏ హోం మీద నుంచము, నీ ఉద్దేశాలు సఫలపరుస్తానన్నాడు దేవుడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు, జీవమగల దేవుడు కదా. అలాగే మరి ఈ సంవత్సరం అయితే నేను నిన్ను విమోచించి ఉన్నాను, నీవు భయపడకము, నిన్ను నేను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని వచ్చిందండి. ఆ వాగ్దానం నా జీవితంలో దేవుడు నెరవేర్చేలాగా మీరు అందరూ మా కుటుంబం నిమిత్తం ప్రార్థిస్తారని చిన్న సాక్ష్యం చెప్పి ముగించండి. దేవుని నామానికి వందనాలండి. అలాగే దైదాసులకి, అమ్మగారికి, నాయనగారికి, కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. 2023లో మాకు ఎంతో శోధనండి. మామయ్య గారి గురించి చాలా శోధన వచ్చింది. ఎంతగానో కేకేసేవారు అందరినీ. అలాగే అందరూ మమ్మల్ని కూడా ఆదరించారండి. 2023లోను 2000 గతించిన సంవత్సరంలో ఈ 2024 సంవత్సరంలో అత్తయ్య గారికి కూడా నేను ఓదార్పునిచ్చేలాగా, ఆవిడ కూడా మంచి ఆరోగ్యం దయచేసేలాగా, మేము మా చిన్న కుటుంబం కూడా దేవుళ్ళో ముందుకు సాగేలాగా, నా భర్త, నేను, ఉదయ్ కుమారు, స్తుతిగీత కూడా దేవుళ్ళో ఎదిగేలాగా మీరందరూ ప్రార్థన చేస్తారని కోరుచున్నాను. ఉదయ్ కుమార్ అలాగే ఒక పని మీద నికరంగా ఉండడండి. ఆ బిడ్డ ఒక పని మీద ఏదో చేసుకునేలాగా మీరు అందరూ ప్రార్థన చేస్తారని అడుగుచున్నాను. ఆ బిడ్డ కూడా దేవుణ్ణి త్వరగా తెలుసుకునేలాగా, దేవుళ్ళో రక్షణ పొంది దేవుని మారాలని అడుగుచున్నాను. అలాగే నా చిన్న కుటుంబం మేము దేవుళ్ళో ఎదిగేలాగా మీరు అందరూ ప్రార్థన చేస్తారని చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. దేవుని నామానికి వందనాలండి. ఇక్కడ కూడి వచ్చిన సంఘ సభ్యులకి, అయ్యగారికి, అమ్మగారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. గడిచిన 2023 సంవత్సరంలో అయితే దేవుడు మా కుటుంబాన్ని ఎంతగానో కాచి కాపాడారండి. నా భర్త కూడా మారడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారండి. అది అమ్మగారు, నాయనగారు, సంఘ సభ్యులు చేసిన ప్రార్థన నేను ఎంతగానో నమ్ముచున్నానండి. అలాగే 2024 సంవత్సరంలో కూడా మేము దేవుళ్ళు ముందుకు సాగిపోయేలా మీరు అందరూ ప్రార్థన చేస్తారని ప్రార్థన సహాయం కోరుచున్నానండి. అలాగే నా భర్త చేస్తున్న డ్యూటీలో కూడా దేవుడు తోడైండేలాగా, రాకపోకలో కూడా తోడైండేలాగా మీరే ప్రార్థన చేస్తారని అడుగుతున్నానండి. అలాగే అక్షయ మనోజ్ చదువుతున్న చదువులో కూడా దేవుడు తోడిండేలాగా, మంచి జ్ఞానాన్ని, బుద్ధిని, తెలివి వాళ్ళకి దయచేసేలాగా. అల్లరి అయితే ఎక్కువ చేస్తున్నారండి, అల్లరి కూడా మాని అలా చక్కగా చదువుకుని దైవభక్తిలోని, విద్యభక్తిలో కూడా వాళ్ళు ముందుకు సాగిపోయేలాగా ప్రార్థన చేస్తారని అడుగుతున్నానండి. అలాగే అత్తయ్య గారికి కూడా, మామయ్య గారికి కూడా మంచి ఆరోగ్యం దయచేసేలాగా ప్రార్థన చేస్తారండి. అత్తయ్య గారు అయితే నైట్లో అయితే నిద్రపోరండి, కాలు మోకాలు నొప్పులతో ఎంతగానో బాధపడతారండి. ఆవిడ మోకాలు నొప్పులు కూడా తగ్గేలాగా మీరు ప్రార్థన చేస్తారని అడుగుతున్నాను. అలాగే నా తల్లి గారికి, నా తండ్రి గారికి కూడా అసలు బాగోట్లేదండి. నాన్నగారికి, అమ్మగారికి కూడా మంచి ఆరోగ్యం దయచేసేలాగా మీరే ప్రార్థన చేస్తారని అడుగుతున్నాను. అలాగే నాకు ఒక లోటు ఉందండి, గృహం.
ఆ గృహం కూడా ఈ నూతన సంవత్సరంలో కట్టుకునేలాగా దేవుడి చిత్తమైతే ఈ నూతన సంవత్సరంలో మేము గృహం కట్టుకునేలాగా మీరు అందరూ ప్రార్థన చేస్తారని, అలాగే నా చిన్న కుటుంబం దేవుళ్ళో సాగిపోయేలాగా, నా భర్త ఇంకా వెనకబడకుండా దేవుళ్ళో ముందుకు సాగిపోయేలాగా మీరు అందరూ ప్రార్థన చేయండి. నాకైతే ఈ సంవత్సరం వచ్చిన వాగ్దానం దేవుడు మంచి బహుమతి నాకు దయచేసినని వచ్చిందండి. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరేలాగా మీరు అందరూ ప్రార్థన చేస్తారని ఈ చిన్న సాక్ష్యం చెప్పి ముగించు. దేవనామ స్తోత్రములు. అమ్మగారికి, అయ్యగారికి, సహోదరులందరికీ మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. మరి దేవుడైతే బిడ్డ నా మనవడి విషయంలో దేవుడు ఎంతగానో ఈ నూతన సంవత్సరంలో గొప్ప కార్యం చేశారండి. బిడ్డ అయితే ఇలా బెండ్ అయిపోయి ఎంతగానో మరి చాలా ఏడ్చేసి ఎంతో బాధపడిపోయి ఏడ్చేసి పడమండి. అయినా కానీ నేను డ్యూటీ మానడానికి ఉండేది కాదు, వెళ్ళిపోయేదాన్ని. అయ్యగారిని ఫోన్ చేసి తీసుకొచ్చి ప్రార్థన చేయించండి అని చెప్పేసి వెళ్ళిపోయేదాన్ని అండి. అలాగ 2 సార్లు వచ్చి అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ 2వ సారి వచ్చిన తర్వాత అప్పుడు ఏడుపు మాని బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడండి. అయితే సోనరాజు గారి ఇంటికి వెళ్ళినప్పుడు మొదలైన ఏడుపు ఎన్ని రోజులు 5 రోజులు అలాగా ఉండిపోయిందండి. బిడ్డ ఏడుతుంటే మేము ఏడ్చేవాళ్ళమండి. అంతకంటే మేము ఏం చేయలేము. ప్రార్థన కూడా వచ్చేది కదండి నాకు, ఏడుపు తప్ప. అంత బాధపడిపోయామండి. అక్కడ సాతాను చాలా శోధించేసిందండి బిడ్డని. మమ్మల్ని ఏం చేయలేక బిడ్డని శోధించేసిందండి. అక్కడే మొదలెట్టాడండి ఏడుపు. మాకు అక్కడ కూడా మనశ్శాంతి లేదు, ఇంట్లోకి బయటికి తిరుగుతూ ఉన్నామండి. అలాగే అయితే బిడ్డ విషయంలో ప్రభు ఎంతగానో మేలు చేశారండి. నేనైతే అమ్మగారికి, అయ్యగారికి ఏమిచ్చి రుణమును తీర్చలేను. ఎంతగానో మరి ప్రార్థనా భారంతో చేస్తూ ఉంటారండి. నా బిడ్డ విషయంలో ఇచ్చావు తండ్రి, ఇంత బహుమానాన్ని ఇచ్చావు, ఈ బిడ్డ ఏంటి తండ్రి ఇలాగైపోతున్నాడు, మా ప్రార్థన సరిపోవట్లేదు అనేసి ఎంతో బాధపడేదానండి. రాత్రులు కూడా నిద్ర పట్టకుండా నాకు గ్యాస్ పట్టేసి నేను కూడా బలహీనమైపోయానండి. ఆ బిడ్డ విషయంలోనూ గడుగు కిందకి వెళ్ళి ఎడుతున్నాడు ఏంటో అని చూసి వచ్చేదాన్నండి, మళ్ళీ పైకి వచ్చేసేదాన్ని. అలాగే ఎంతో బాధపడిపోయామండి. మరి అయ్యగారికి, అమ్మగారికి నా ఎంతగానో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువారికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నానండి. అలాగే ఇంకా ఈ నూతన సంవత్సరంలో మేము ముందుకు సాగిపోయాలని మరి అందరూ ప్రార్థన చేస్తారని చెప్తున్నాను. అలాగే నాకు లోటు ఉండిపోయింది రాజా రమ్య విషయంలో. ప్రభు ఒక్క బిడ్డని ప్రభు అనుగ్రహించేలాగా ఈ నూతన సంవత్సరంలో ఒక్క బిడ్డని తీసుకోవాలని అనుకుంటున్నానండి. వాళ్ళైతే మరి ప్రార్థన జీవితం తక్కువ, వాళ్ళైతే ఇంకా ఎక్కువగా ప్రార్థన చేసుకుంటే ప్రభు మేలు చేస్తారండి అని నా నమ్మకం, నా విశ్వాసం అండి. వాళ్ళు ఇంకా ప్రభువుల ముందుకు సాగిపోయేలాగా, అలా నా పెద్ద కుమారుడి కోసం, అలాగే దూరంలో ఉన్న సతీష్ కోసం, వాడు చేసే జాబ్లో ప్రభు తోడేయండి ఇలాగ ప్రార్థన చేస్తారని ఈ చిన్న సాక్ష్యం చెప్తున్నానండి. నా వాగ్దానం అయితే శాశ్వతమైన దేవుడు నీకు నివాస స్థలంగా ఉన్నాడని నాకు వాగ్దానం వచ్చిందండి. నిజంగా నివాస స్థలంగానే నా గృహంలో ఉన్నారండి. అయ్యగారు వచ్చి కాలు పెట్టిన తర్వాత నా గృహంలో నివాస స్థలమే అయ్యారండి నా ప్రభు వారికి అయితే నేనేమి ఇవ్వలేను, అయ్యగారికి కూడా నేనేమి ఇచ్చి రుణమని తీర్చలేను. ఇంకా జీవితకాలం అంతా ప్రభు సన్నిధిలో ముందుకు సాగిపోయేలాగా, అలాగే రాజబాబు గారి కోసం కూడా ఆయన వ్యాపారం కూడా కొంచెం నిమ్మలంగా ఉంటుందని బాధపడుతున్నారు. మరి ఫిబ్రవరి నెల నుంచి ఎంతగానో మరి ఉంటుందండి అని ఆయనకి ధైర్యం చెప్తున్నాను. ఆయన కోసం కూడా, ఆయన కూడా గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్నారు. మా కుటుంబం కోసం మేము ఇంకా ముందుకు సాగిపోయేలాగా మీరు అందరూ ప్రార్థన చేస్తారని ఈ చిన్న సాక్ష్యం చెప్పి ముగిస్తున్నాను. ప్రభునామ స్తోత్రములు. అయ్యగారికి, అమ్మగారికి నా వందనాలు. కూడి వచ్చిన సంఘ సహోదరులందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. గతించిన సంవత్సరం నుంచి దేవుడు నన్ను, నా కుటుంబాన్ని ఎంతగానో కాచి కాపాడి ఉన్నారు. ఈ నూతన సంవత్సరంలో అయితే నాకు వాగ్దానం, నిన్ను ఎంత మాత్రం విడవక ఉందని వాగ్దానం చేశాడు దేవుడు. ప్రతి విషయంలో కూడా గత సంవత్సరంలో ఎన్నో శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు నన్ను ఏమాత్రం దేవుడు ఎప్పుడు విడవలేదు. ఈ సంవత్సరంలో కూడా దేవుడు ఆయన నాకు తోడుకుంటాడని నేను నమ్ముచున్నాను. అలాగే గత సంవత్సరంలో అయితే మా మనవరాలు అయితే షాన్వి బర్త్డే అయిన తర్వాత ఆ బిడ్డకైతే చాలా సీరియస్ అయింది. 10 రోజుల పైన హాస్పిటల్లో ఉంచాము. కాలుకి, చేతులకి బిడ్డకి చాలా సెలన్లు పెట్టేసి చాలా నరకం చూసింది. అది కడుపులో ఉండగా కూడా తల్లి కూడా అలాగే సెలన్లు చాలా విపరీతంగా హాస్పిటల్లో, అమ్మగారు హాస్పిటల్ అయితే చాలా నరకం పడ్డది. అలాగే షాన్వి కూడా అలాగే బాధపడ్డది. ఆ బిడ్డ చాలా పేచీగాను, అన్నం అసలు ఏమీ తిందో చాలా నీరసంగా ఉంటుంది. ఆ బిడ్డ ఆరోగ్యం కోసం ప్రార్థన సాయం కోరుతున్నాను. గత సంవత్సరం జూన్లో చాలా బలహీనరాలైంది. ఈ సంవత్సరంలో అయినా దేవుడు ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా, ఆహారం అస్సలు తిందో, అన్నం అస్సలు ఒక్క ముద్ద కూడా తిందా బిడ్డ మంచిగా తినేలాగా. ఈసారి అయితే శిరీష ప్రెగ్నెంట్ తోటి ఉంది, చాలా బలహీనరాలు అయిపోయింది. ఇక ఆ పాప కడుపులో ఉన్నప్పుడు కన్నా ఇప్పుడు చాలా నీరసంగా ఉంటుంది, చాలా ఎక్కువ వాంతులు గట్రా నీరసం ఎక్కువ ఉంది. దేవుడు ఈ సంవత్సరంలో దేవుడు ఆ బిడ్డకి చక్కటి కుమారుని ఇచ్చేలాగా మీ అందరూ ప్రార్థన చేస్తారని ప్రార్థన సాయం కోరుతున్నాను. దేవుడు కూడా ప్రియాంకని
తేజను కూడా దేవుని సన్నిధిలో దేవుడిని నడిపించేలాగా ఆ బిడ్డలు కూడా రక్షణ పొందుకునేలాగా మీరు అందరూ ప్రార్థన సాయం కోరుతున్నాను. అలాగే తేజ కూడా మంచి జాబ్ వచ్చేలాగా, ప్రియాంక వివాహం జరిగేలాగా మీరు అందరూ ప్రార్థన చేస్తారని, అలాగే నా తల్లిగారి కుటుంబంలోను నా కుటుంబం కూడా దేవునిలో సాగిపోయేలాగా నూతన సంవత్సరంలో మీరు అందరూ ప్రార్థన చేస్తారని చిన్న సాక్ష్యం చెప్పుకుంటున్నాను. ఆమేన్. దేవుని నామానికి వందనాలండి. అయ్యగారు అమ్మగారికి వందనాలు. కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. గత 2023 సంవత్సరంలో అయితే నా కుమార్తె పట్ల నా భర్త పట్ల చాలా శోధించబడ్డానండి. ఆ బిడ్డలు ఇద్దరూ చాలా బలహీనతో చాలా బాధపడ్డారు. ఫస్ట్ నా భర్త, తర్వాత అయితే నా కుమార్తె. నా బిడ్డ కొరకు అయితే మీరు అందరూ చేశారు ప్రార్థన. కిమ్స్ హాస్పిటల్లో చాలా శోధించబడ్డది ఆ బిడ్డ అండి. అయ్యగారు అమ్మగారు యేసబ్బా నీకు ప్రతిసారి కూడా క్షణం అన్నికి ఫోన్ చేస్తే అన్ని సంఘంలో పెట్టి అందరి చేత ప్రార్థన చేయించేవారండి. ఆయనకు వందనాలు. అందరూ చేసిన ప్రార్థన బట్టి నా కుమార్తె అలా క్షేమంగా ఉండి నూతన సంవత్సరం రాకుండానే ఆ బిడ్డ రక్షించబడ్డదండి. ఆ బిడ్డ రక్షించబడ్డాక బిడ్డ కొంచెం అయితే ఆరోగ్యంగా ఉంటుంది. ఒకసారి అయితే అలాగా ఫిట్స్ కింద పడిపోతుంది. అది ఏమీ లేకుండా దేవుడు నూతన సంవత్సరం అంతా బిడ్డని బలపరిచేలాగా ఆరోగ్యంగా ఉండేలాగా నా భర్త కూడా రక్షించబడాలండి. మీరు అందరూ ప్రార్థన చేస్తారని. ముందుగా నా పెద్ద బిడ్డ అయితే మొన్న సంవత్సరం అయితే 10th పూర్తి అయిపోవాలి. ఆ బిడ్డ అయితే నేను చదవను అనేసి ఆగిపోయాడండి. అలా మళ్ళీ కొన్ని రోజులు పనికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను చదువుకుంటానని వాళ్ళ పెద్దనాన్న అయితే చదువుకో బాబు నీ భవిష్యత్తు నేను చూస్తాను, నీకేం కలితే అదే నేను చేస్తానని చెప్పిన మాటను బట్టి మళ్ళీ స్కూల్లో జాయిన్ చేశారండి. ఆయన కొద్ది రోజులు వెళ్ళాడు. మొన్న నుంచి అయితే మళ్ళీ నేను స్కూల్కి వెళ్ళను అని ఫ్రెండ్స్తో అమలాపురం తిరుగుతున్నాడండి. ఆ బిడ్డ మాట వింటలేదు. ముందుగా ఆ బిడ్డ కొరకు మీరు అందరూ ప్రార్థన చేస్తారని. మార్చి నెల అయితే ఎగ్జామ్ వస్తుంది, అయిపోద్ది, 10th పూర్తి చేయ బాబా అని అంటున్నాను. ఆ బిడ్డ మాట ఆలకించట్లేదు. ఆ బిడ్డ కొరకు కూడా మీరు అందరూ ప్రార్థన చేస్తారని. నా కుమార్తె కొరకు అలాగే నాకు చిన్న బిడ్డ పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు. ఆ బిడ్డ పుట్టిన కాంచి చాలా శోధన పడుతూ ఉంటాడు. ఆ బిడ్డ ఎప్పుడు అలాగే యాక్టివ్గానే ఉంటాడండి. కానీ ఆ బిడ్డకున్న కంప్లైంట్ దేవుడికి తెలుసు, మీరందరికీ తెలుసు. ఆ బిడ్డ కూడా నరాలు ఎదిగి బిడ్డ కంట్రోల్ అవ్వడానికి కూడా క్షేమంగా ఉండేలాగా ఆ బిడ్డ కొరకు నేను బాధపడతాను. అన్నీ బాగానే ఉన్నాయి. ఆ బిడ్డకి డైఫర్ లేకపోతే స్కూల్కి వెళ్ళడానికి లేదు. ఆ బిడ్డ కొరకు నాకు బాధ. ఆ బిడ్డ కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. నాకు ఆరోగ్యం కొరకు ఈ నూతన సంవత్సరం అంతా దేవుళ్ళో ఎదిగేలాగా నా కుటుంబం, అలాగే నా అత్త మామలు, నా తల్లిదండ్రుల కుటుంబం అంతా దేవుళ్ళో ముందుకు సాగేలాగా, వాళ్ళకి ఆరోగ్యంగా ఉండేలాగా, నా తాడుబుట్టోళ్ళు నా భర్త తాడుబుట్టోళ్ళు అందరూ ఆరోగ్యంగా ఉండి ఈ నూతన సంవత్సరంలో ఆరోగ్యంగా ఉండేలాగా ప్రార్థన చేస్తారని సించాకం ముగించుకుంటున్నాను. నాకు వచ్చిన వాగ్దానం అంటే భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులని వాగ్దానం వచ్చిందండి. మత్తయి సువార్త 10:31 అధ్యాయం అండి. ఈ వాగ్దాన రీతిగా నా జీవితంలో నాకు భయం లేకుండా దేవుడు అలా ధైర్యంతో నన్ను బ్రతికించి బిడ్డలందరినీ కూడా నూతన సంవత్సరం అంతా విశ్వాసంగా దేవుళ్ళు ఎదిగేలాగా మీరు అందరూ ప్రార్థన చేస్తారని సంచాకం చెప్పి ముగించుకుంటున్నాను. ఆమె దేవునామ స్తోత్రాలు. అయ్యగారికి అమ్మగారికి సంఘమైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మహా కృపను బట్టి, దేవుని మహాప్రేమను బట్టి 2023 సంవత్సరం అంతా కూడా ఆయన యొక్క సజీవైన రెక్కల నీళ్ళలో నన్ను నా కుటుంబాన్ని భద్రపరుచుకుని మరి నడిపించారండి. 2023 సంవత్సరం మరి నేనైతే చాలా మరి బాధపడ్డాను. దేవుని స్తోత్రములు. మరి ఎన్నిపోసి అరిగి మెల్లనరాలు అరిగి చాలా ఇబ్బంది పడ్డానండి. దేవుని స్తోత్రములు. అయినప్పటికిప్పటికీ మందులు వాడుతున్నాను. దేవుని స్తోత్రములు. దేవుడు అయినప్పటికీ నన్ను ఎల్లకానో నడిపిస్తున్నారు. దేవుని స్తోత్రములు. అలాగే మరి నా భర్త కూడా కొంచెం ఆరోగ్యం బాగాలేదండి. ఆయనకి కూడా లివర్ ఇన్ఫెక్షన్ కలిగింది. దేవుని స్తోత్రములు. ఆయనకు కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా ఈ 2020 సంవత్సరం మరి 2024 సంవత్సరం అంతా కూడా దేవుళ్ళో నేను వెనకబడిపోకుండా ముందుకు సాగిపోయేలాగా మరి ప్రార్థన చేస్తారని చెప్తున్నాను. ఇప్పుడు మరి పోవలసిన ఈ జీవితాన్ని దేవుడు మరి ఆత్మీయ తల్లిదండ్రులు సంఘం అందరూ చేసిన ప్రార్థన నన్ను నడిపిస్తుందండి. దేవుని స్తోత్రములు. మరి ఎంతగానో దేవుడు అద్భుతంగా ఆశ్చర్యకరంగా మరి నా కళ్ళ ముందు అనేక మంది మరణించినప్పటికీ దేవుడు ఈనాటి వరకు సజీవురాలుగా నన్ను ఉంచి మరి నా శారీరక బలహీనత నాకు చాలా నొప్పులుగాను మరి ఎంతగానో
నైట్ అయితే నిద్ర పట్టట్లేదండి. దేవుని స్తోత్రం. కుడిపాటు మరంతా చాలా భారంగా ఉంటుంది. పుండి సలిపినట్టు సలిపేస్తాయి ఎముకలు. దేవుని స్తోత్రములు. మరి ఎంతగానో మరి ప్రొద్దుటికి లేగలేను, ఏంటో నా పరిస్థితి అనుకుంటాను. దేవుడు అయితే ఉదయకాలానికి మరి లేవనెత్తి మరి అలా చేసుకుంటాను. మరి ఇంటి పని అంతా చేసుకోవటానికి దేవుడు ఒకరి మీద ఆధారపడకుండా ఆయన ఎంతగానో ఉచితమైన కృప ఏడాలో ఉంచి నన్ను నడిపిస్తున్నారండి. దేవుని స్తోత్రములు. మరి ఇదివరకు అయితే కుర్చీలో కూర్చుని కాదు, కుర్చీలో కూర్చున్నా కూడా నడిలో నొప్పి వచ్చేస్తుందండి. దేవుని స్తోత్రములు. మరి ఎంతగానో బాధపడుతున్నాను. దేవుని స్తోత్రములు. అయినప్పటికీ దేవుడు ఎంతగానో తోడుగా నడిపించారు. దేవుని స్తోత్రములు. అలాగే 2020 సంవత్సరం 23వ సంవత్సరంలో మరి ఇళ్ళ స్థలం కొనుక్కోవటానికి దేవుడు అంత కృప చూపారు. దేవుని స్తోత్రములు. మరి లోన్ అయితే రాక బిడ్డకి ట్రాన్స్ఫర్ అవ్వటం చాలా ఇబ్బంది పడుతున్నాడండి. దేవుని స్తోత్రములు. ఎస్సీ గారి పర్మిషన్ ఇవ్వలేదంట. మరి అది ఎస్సీ గారి పర్మిషన్ ఇవ్వాలి. బిడ్డ అవుతే అక్కడి నుంచి ఇక్కడికి 4 రోజులకి 5 రోజులు తిరుగుతూనే ఉన్నాడు. దేవుని స్తోత్రములు. ఆయన పర్మిషన్ ఇచ్చాక మళ్ళీ పారేడు వెళ్ళి అక్కడి నుంచి లోను పెట్టుకోవాలంటండి. మరి భూమి కొన్న అతను అయితే డబ్బులకి చాలా ఒత్తిడి చేస్తున్నాడు. మరి దేవుని స్తోత్రములు. బిడ్డ అయితే మేము మా దగ్గర అయితే ఏమీ లేదు. బిడ్డ లోన్ పెట్టుకునే స్థలం కొనుక్కోవడానికి మరి కొనుక్కుందామని ఆలోచించి మరి ఆ స్థలము మరి కొనుక్కోవడానికి దేవుడు ఎంతగానో కృప చేశాడు. దేవుని స్తోత్రం. లోను రావటం చాలా ఆలస్యం అవుతుందండి. అది ఈ నెలలో మరి రిజిస్ట్రేషన్ అవ్వాలి, డబ్బు అంత ఇవ్వాలి. అయితే మాకు ఇంకా లోను సెలక్షన్ అవ్వలేదు. దేవుని స్తోత్రములు. పిల్లడు అయితే చాలా నలుగుతున్నాడు, చాలా అప్పులతోటి భారంతో ఉన్నాడు. దేవుని స్తోత్రములు. ఎందుకంటే వివాహం అయ్యాక దేవుడు మర్చిపోయాడు మొత్తం. మరి అంతకుముందు మీ అందరు చేసిన ప్రార్థన బిడ్డకి ఉద్యోగం రావటం మరి ఎంతో దేవుడు మేలు చేశాడు. దేవుని స్తోత్రములు. మరి వివాహం అయ్యాక బిడ్డకి ఏది కలిసి రాలేదు. ఎందుకంటే నేను దేవుళ్ళు వెనకబడిపోయాడు. ఇది ఎందుకు ఈ పరిస్థితి బిడ్డకి ఇలా కలుగుతుంది, ఏది బిడ్డకి కలిసి రావట్లేదని నేను ఆలోచిస్తున్నా. మనం ఏది చెప్పినా కూడా వాళ్ళు వినరు. దేవుని స్తోత్రములు. మరి అలాగే మరి నాకైతే చాలా బాధ. ఒకసారి వాళ్ళు చేసి పనులకి పూజలకి గుళ్ళకి వెళ్తుంటే నా మనసు చాలా బాధపడుతుందండి. దేవుని స్తోత్రములు. పిల్లలు 3 దేవుళ్ళు ఎంతగానో నడిచేవారు. దేవుని స్తోత్రములు. ఆడపిల్లలు అయితే ఇప్పటికీ దేవుడు అంటే భయం వాళ్ళకి. మౌనిక అయితే చాలా విశ్వాసం అండి. దేవుడు అంటే తన భర్తను తీసుకుని మరి ఆ బిడ్డ చర్చికి వెళ్ళటం అప్పుడప్పుడు మరి అక్కడ దేవదాసులు తీసుకొచ్చి ప్రార్థన చేయించుకోవడం. ఆ బిడ్డకి ఇప్పటికీ దేవుడు అంటే చాలా విశ్వాసం. దేవుడు స్తోత్రములు. ఆ బిడ్డకు కూడా దేవుడి నూతన సంవత్సరంలో జ్ఞాపకం చేసుకుని వారి కుమారుడు కావాలని ఆశపడుతున్నారు. దేవుని స్తోత్రములు. దేవుడి చిత్తమైతే నాకు ఆరోగ్యంగా ఉండగానే బిడ్డ మరలా దేవుడి జ్ఞాపకం చేసుకునేలా ప్రార్థన చేస్తారని చెప్తున్నాను. నేను స్తోత్రంలో ఏమన్నా కూడా కిడ్నీలో రాళ్ళు. మరి ఆ బిడ్డకు కూడా శారీరకంగా బలహీనంగా మరి బాధపడుతుంది. మౌనికకు కూడా మరి తలపోటు, భయంకరమైన తలపోటు అండి. ఆ బిడ్డకు నరాలు పెరిగే బిడ్డకి చాలా భయంకరంగా వస్తుందంట. ఆ తలపోటు కూడా మరి దేవుడు ఎంతగానో స్వస్థపరిచేలాగా మన శివకుమార్ అయితే మరి ఆ బిడ్డకి ఒంటి మీద కొంచెం తెల్లగా మచ్చల కింద వస్తున్నాయండి. దేవుని స్తోత్రములు. దేవుడు ఆ బిడ్డని స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా దేవుని తెలుసుకుని మరి దేవుడు మహిమ తెలుసుకుని ఆయనే దేవుడని సృష్టికర్త అని ఆ బిడ్డ తెలుసుకుని ఇలా సహాయం చేసి మీ అందరూ ప్రార్థన చేస్తారని చెప్తున్నాను. మరి ఈ రోజున వాళ్ళకి ఒక ఆలోచన అనేది మరి నా బిడ్డకు ఉండాలి. మరి అయితే అమ్మ నేను పూజ చేయను కానీ మా ఆవిడని తీసుకెళ్ళి అక్కడ గుడి దగ్గర తిప్పుతానండి. గుడి దగ్గర కాదు కదా, మరి భార్య ఏ రకంగా నడమంటే ఆ రకంగా నడిచే పరిస్థితి కలిగిందండి. దేవుని స్తోత్రములు. అయితే నేను ఎప్పుడు ఏం మాట్లాడినా మన మీద పడతాడో కోపం ఎక్కువండి. దేవుని స్తోత్రములు. ఆ బిడ్డ అర్థం చేసుకుని మరి ఈ రోజు నా తల్లి ఎలా ఉందంటే ఆ దేవుడే కదా నా మనసు ఆ బిడ్డకి కలిగేలా మీ అన్నదేనో ప్రార్థనలో గుర్తుపెట్టుకుని నాకు ఒకసారి చాలా బాధ అనిపిస్తుంది. ప్రభువా ఇంత నేను చేసుకున్నాను, నాకు ఇంకా ఏమక్కర్లేదు ప్రభువా, నువ్వు ఏ పానంగా నన్ను పిలుచుకున్నా చాలు తండ్రి అని నేను ఎంతో సంతోషపడతానండి. ఎందుకంటే ఇంకొకటి ఉంది భారం నా మీద, ఆ భారం కూడా నాకు తీరిపోతే నువ్వు నన్ను ఎప్పుడు పిలుచుకున్నా నేను సిద్ధమే తండ్రి అనుకుంటున్నాను. మరి నాకు అంత బాధ్యత మీ అనుదిన ప్రార్థన సంఘంలో అడిగెట్టాక మరి నేను ఎక్కడికి వెళ్ళలేదండి. దేవుని స్తోత్రములు. అంతకుముందు నాకు బాగాలేనప్పుడు కందాలపాలెం పేరుడిపేట తిప్పేవారు. అయితే మరి నేను ఎప్పుడైతే డాక్టర్లు చేయాలని అన్నారో
అప్పుడు నేను ఒక రోజున వచ్చి ఆయన గారి దగ్గరికి వచ్చి బోరుని ఏడిసినప్పుడు మరి నాకు ఎంతో ధైర్యం చెప్పి అయ్యగారు అమ్మగారు అందరూ కూడా ధైర్యం చెప్పారండి. ఆ ధైర్యము మరి ఆరు చేసిన ప్రార్థన నన్ను ఈరాటి వరకు కూడా మరి ఎంతగానో ఆయన సాక్షిగా ఆయన బిడ్డగా నన్ను నడిపిస్తున్నారండి. దేవుని నా స్తోత్రములు. మరి దేవుడికి మహిమది, దేవుడికి ఘనత. ఈ లోకంలో నేను జీవిస్తున్నానంటే మీ అందరూ చేసిన ప్రార్థనే నన్ను నడిపిస్తుంది. అలాగే నూతన సంవత్సరంలో దేవుని చిత్తమైతే మరి నూతనంగా గృహం కట్టుకునేలా మీ అందరూ ప్రార్థన చేస్తారని. గృహం గురించి కూడా నేను ఎక్కువ ఆలోచించనండి, ఎందుకంటే ఉన్నదే శుభ్రం చేసుకుంటాను నేను. దేవుని స్తోత్రములు. మరి చాలామంది చూసి మీరు రోడ్డు సోలిది, మీకు ఎందుకు ఎదుగు బొదుగు లేదు, అందుకే మీరు ఎలా ఉన్నారంటారు. కానీ అనేక కార్యాలు, ఎందుకంటే ఫస్ట్ గుండా నేను అక్కడికి వెళ్ళినప్పుడు చాలా దుఃఖంతో వెళ్ళాను. ఆయన గారు వచ్చి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ప్రతిఫలం నా బిడ్డలకి వివాహాలు జరిగాయి, కుమారుడికి ఉద్యోగం వచ్చింది. మరి దేవుడు ఈనాటి వరకు కూడా ఆ గృహంలో నాకు ఎటువంటి తేడా లేకుండా, అంటే సంపాదన అంటే కాదు కానీ దేవుడు అన్ని విధాలకు కూడా మమ్మల్ని ఆదరించి నడిపిస్తున్నాడండి. దేవుని స్తోత్రములు. అలాగే మరి దేవుడి చిత్తమైతే మరి గృహం కట్టుకునేలా నా ప్రాణం ఒకటే అడుగుతున్నాడు దేవుడు, నా ప్రాణం ఉండగా నా కుటుంబాన్ని నువ్వు ఎలా రక్షించుకున్నావు తండ్రి, నా కుటుంబాన్ని రక్షించుకొని ఆయన నా భర్తను కూడా మార్చుకో తండ్రి అని ప్రార్థన చేసుకుంటానండి. ఒక్కోసారి అయితే నాలో నాకు ఎంతో దుఃఖం వచ్చేస్తుంది. దేవుని స్తోత్రములు. నేను చాలా బాధపడుతున్నానండి. దేవుని స్తోత్రములు. అలాగే మరి నాకు ఇచ్చిన వాగ్దానం అంటే చింతించుకుడి, మరి నీ దేవుడే నీ భారము నీ యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుని నేను వాగ్దానం వచ్చిందండి. దేవుని స్తోత్రములు. దేవుడు ఎంతగానో మరి ఆ వాగ్దానం నా జీవితంలో వచ్చేలాగా నా భర్త జీవితంలో కూడా వచ్చిన వాగ్దానాలు మరి ఇంటికాడెట్టేనండి. నేను బైబిల్ ఎడితే పడిపోతున్నాయని. దేవుని స్తోత్రములు. ఎంతగానో దేవుడు ఆయన నా భర్త జీవితంలో, నా బిడ్డలో, నా కూతుళ్ళు అల్లుళ్ళు అందరినీ, నా మానవుల్ని దేవుడు మార్చి మరి దేవుడిని తెలుసుకుని రక్షణ పొంది రక్షించబడి ఇలాగా మీ అనుదిన ప్రార్థనలు గుర్తుపెట్టుకుని ప్రార్థన చేస్తారని చిన్న సాక్షి చెప్పి ముగించుకో. దేవుని నామానికి వందనములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. ముఖ్యంగా అమ్మగారికి అయ్యగారికి నా వందనములు. దేవుడైతే పాత సంవత్సరం అంతా కాచి కాపాడండి. దేవుని నామానికి వందనములు. అలాగే నూతన సంవత్సరం కూడా దేవుడు అద్భుతమైన కార్యాలు మా పట్ల జరిగేలా మీరు అందరూ ప్రార్థన చేయండి. ముఖ్యంగా నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. నా భర్తకు మంచి ఆరోగ్యం ఇచ్చేలా, నా భర్తకు మంచి జాబ్ను కూడా ఇచ్చేలా ప్రార్థన చేయండి. ప్రజెంట్ ఆయన చేస్తున్న నెట్ సెంటర్ కూడా దేవుడు దీవించేలా మీరు అందరూ ప్రార్థన చేయండి. నాకైతే దేవుడు గొప్ప కుమారుడు నాకు ఇచ్చాడండి. కుమారుడు కోసం ప్రార్థన చేయండి. కుమారుడికి మంచి ఆరోగ్యం ఉండేలా ప్రార్థన చేయండి. అలాగే నాకు ఇచ్చిన అత్తమామల కోసం ప్రార్థన చేయండి, వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇచ్చేలా ప్రార్థన చేయండి. అలాగే మా అమ్మ మా నాన్న కోసం ప్రార్థన చేయండి. ఆయన అయితే రక్షణ తీసుకోలేదండి, ఆయన రక్షణ తీసుకునేలా మీరు అందరూ ప్రార్థన చేయండి. అన్నీ చేస్తున్న జాబ్ అంతట్లో దేవుడి తోడునిండేలాగా అన్ని కోసం ప్రార్థన చేయండి. అలాగే నా కోసం ప్రార్థన చేయండి. నాకు దేవుడి తోడునిండేలాగా నాకు మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా మీరు అందరూ ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. అమ్మగారికి నాన్నగారికి కూడా వచ్చిన మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. గడిచిన 2023 సంవత్సరం అంతా దేవుడు తన సజీవమైన రెక్కల చోటున దేవుడు మమ్మల్ని ఎంతగానో కాపాడి ఉన్నాడండి. అనేక కష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల్లో దేవుడు ఎంతగానో మమ్మల్ని చేపట్టి నడిపించి మమ్మల్ని ఎంతగానో ఆదుకున్నాడండి. నూతన సంవత్సరంలో కూడా నా చిన్న కుటుంబం దేవుళ్ళో సాగిపోయేలాగా, సిలువరాజు గారి పనిలో దేవుడు తోడేయండిలాగా, ఆయనకి మంచి ఆరోగ్యం నా భర్తకి ఇచ్చేలాగా, నా భర్త పనిపాటలో రాకపోకలను దేవుడు తోడేయండిలా ప్రార్థించేయండి. అలాగే నాకు ఇచ్చిన కుమారుడు మరి దేవుడు మంచి జాబ్ ఇచ్చేలాగా ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాన్ని నా కుటుంబంలో దేవుడు జరిగిస్తాడని నమ్మకం నాకు. దేవుడు తప్పనిసరిగా జరిగేలాగా మీరు అందరూ ప్రార్థించేయండి. అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు, మన ప్రయత్నాలు వ్యర్థం కావు. దేవుడు తన కార్యం చేస్తాడనే నమ్మకం. దేవుడు నమ్మిన బిడ్డలను ఎప్పుడూ దేవుడు సిగ్గుపరచడు. ఆయన మా పట్ల కార్యం చేస్తాడనే నమ్మకం నాకు. అనేక పరీక్షలు రాసి వస్తున్నాడు, ఎంతో శ్రమ పడుతున్నాడు. ఏంటి తండ్రి బిడ్డని ఒక స్థితికి తీసుకురా ప్రభు అని ఎంతగానో ప్రార్థిస్తున్నాను. దైవదాస్తులు, సంఘ బిడ్డలు మీరు అందరూ ప్రార్థిస్తున్నారు. దేవుని కార్యం చేయడంలో ముందుకుంటున్నాడు. దేవుడు కూడా ఆ బిడ్డ విషయంలో దేవుడు కార్యం చేస్తాడనే నమ్మకం నాకు. ఈ సంవత్సరం దేవుడు తప్పనిసరిగా జాబ్ ఇస్తాడు. ఏదో చిన్న జాబ్, ఏదైనా పర్లేదు ప్రవ్వా, ఏదో చిన్న జాబ్ రావాలి ప్రవ్వా అని ప్రార్థన చేస్తున్నాను. సంఘ బిడ్డలు మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు. నాన్నగారు అమ్మగారు కూడా ప్రార్థన చేస్తున్నారు. దేవుడు నాకు ఇచ్చిన కుమారుడు విషయంలో మీరు అనుదిన ప్రార్థనలు జ్ఞాపం చేసుకోండి.
అలాగే మరి ఆ బిడ్డ కూడా దేవుడు జ్ఞానాన్ని తెలివినిచ్చేలాగా, ఇంకా యూట్యూబ్ ఛానల్ ఇంకా మంచిగా చేసేలాగా దేవుడు తగిన జ్ఞానాన్ని తెలివినిచ్చేలా ప్రార్థించేయండి. నెట్ షాప్ కూడా ఏదో అంతంత మాత్రంగానే ఉంటుంది, దేవుడు కూడా సిగ్గుపరచడు అనే నమ్మకం. మరి అన్ని విషయాలందుకు కూడా బిడ్డను ముందుకు నడిపించేలా ప్రార్థించేయండి. అలాగే నాకు ఇచ్చిన కోళ్ళని బట్టి ఆ బిడ్డకు కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా, దేవుని ఎంత భయభక్తులు కలిగి ఇంకా ముందుకు సాగిపోయేలాగా ఇచ్చిన మానవుని బట్టి దేవుడికి వందనాలు. మరి ఆ బిడ్డ కూడా ఆరోగ్యవంతుడిగా ఉండేలాగా, మరి ఆ బిడ్డ అతి వీక్గా ఉంటున్నాడు, ఆ బిడ్డ కూడా ఆరోగ్యంగా బలంగా పుష్టికరంగా తయారవ్వాలి, మంచిగా ఆహారం తిని అరుగుదల వీలాగా ఆ బిడ్డ ఆరోగ్యవంతుడిగా ఉండి దేవుడిచ్చిన బహుమానం కనుక ఆ బిడ్డ ఆయన రెక్కల నీళ్ళు ఆ బిడ్డను భద్రపరిచేలా ప్రార్థించేయండి. మరి నాకు కూడా శారీరకంగా నీరసంగా ఉంటుంది. మరి ఇందాకైతే మరి త్వరగా దేవుని సంధికి వచ్చేయాలని మరి ఎంతగానో ఎర్లీగా రెడీ అయిపోయామండి. త్వరగానే తలస్నానాలు చేసి త్వరగా రెడీ అయిపోయేటప్పటికి నాకైతే తీవ్రమైన చలి కింద వచ్చేసి ఎంతగానో దుప్పలేసి నొక్కు పెడుతున్నా కూడా ఆగట్లేదండి. చాలా తీవ్రంగా మరి ఎందుకు అలా ఉంటుందో తెలియట్లేదు. మరి నాకున్న బలహీనం కూడా దేవుడు తొలగించేలాగా, దేవునిలో నా చిన్న కుటుంబం దేవుడిలో సాగిపోయేలాగా, ఆయనందు భయభక్తులు కలిగి ఆయన సేవలోనే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన మందిరంలో మేము సాగిపోయేలా ప్రార్థించేయండి. నా చిన్న కుటుంబం కోసం అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపమించుకొని ప్రార్థన చేస్తారని, మాకున్న అప్పులు రుణాలు సమస్యలన్నీ దేవుడు తీర్చేలాగా, నా తల్లిగారి కుటుంబం కోసం, నా అక్క బావ కోసం, మరి అలాగే నా దివ్య వారి తల్లిదండ్రుల కోసం, వారి అన్నగారు కూడా జాబ్ చేస్తున్నారు, ఆ బిడ్డకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా, అన్ని విషయాలందు చిన్నమ్మ మరి రాజు చిన్న చిన్నమ్మ వారి కుటుంబం కోసం, నా అత్తమామల కుటుంబం, నా తోడుకోళ్ళు, నా మామయ్యలు, నా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండి నా కుటుంబం అంతా కూడా నూతన సంవత్సరం దేవుళ్ళో సాగిపోయేలాగా నా కుటుంబం కోసం ప్రార్థించేయండి. నాన్నగారు కూడా పనికి వెళ్ళలేదని ఇంటి దగ్గర ఉంటున్నారు. విషపాము ఖర్చు ఎంతో ప్రమాదం నుండి నా తండ్రిని కూడా తప్పించాడు. నూతన సంవత్సరం చూసే కృపను దేవుడు ఇచ్చాడు. మరి ఈరోజు దేవుని సన్నిధిలో మేము సాక్ష్యం చెప్తున్నామంటే అంతా ఆయనదే, ఆయన కృప, మన గొప్పతనం ఏమీ కాదు కదా అనుకుంటాను. మరి ఈరోజు చూడని వారు అనేక మంది ఉండొచ్చు, ఏ యోగ్యత లేనండి దీనిలో అయినా మా పట్ల దేవుడి కార్యం చేశాడండి. నా చిన్న కుటుంబం ఈరోజు దేవుని సన్నిధిలో ఇలా స్తుతిస్తున్నామంటే అంతా ఆయన కృప అండి. ఇంకా నా చిన్న కుటుంబం దేవుళ్ళో సాగిపోయేలాగా, ప్రతి వారం కూడా దేవుళ్ళో వెనకపడకుండా ముందుకు సాగిపోయేలాగా ముందుగా మా కోసం ప్రార్థన చేస్తారని చిన్న సాక్ష్యం చెప్తున్నానండి. నాకు కూడా ఆవేశం కింద వచ్చేస్తుందండి. మరి బ్లడ్ లేదని చెప్తున్నారు డాక్టర్లు. మరి దేవుడే నాకు మంచి ఆరోగ్యం ఇచ్చేలా ప్రార్థించేయండి. నాకు ఇచ్చిన వాగ్దానం నీ మీద నీ కటాక్షము కలిగి ఉన్నది, నా కటాక్షం కలిగి ఉన్నది, నీ పేరు పెట్టి నేను ఎరిగి ఉన్నానని వాగ్దానం వచ్చింది. నిర్గమ 33:27 అండి, మరి 17 అండి. దేవుడు ఈ వాగ్దానం నా జీవితంలో ఈ సంవత్సరం అంతా దేవుడు నా పట్ల కార్యం చేసేలాగా నా చిన్న కుటుంబం కోసం ప్రార్థించేయండి. నేను ఏదైనా తప్పుగా సాక్ష్యం చెప్పుకున్నట్లయితే ఈ చిన్న మాట ముగించి సాక్ష్యం. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం అండి. కూడి వచ్చిన మీ అందరికీ దైవజనులకి వందనాలండి. ఈ నూతన సంవత్సరంలో రోజా నేను బాప్తీసం తీసుకోవడానికి దేవుడు ఎంతగానో సహాయం దయచేశారండి. నేనైతే ప్రతి విషయంలోనూ భయపడుతూ ఉంటాను, ప్రార్థన విషయంలోనూ సాక్ష్యం చెప్దామని ఎంతగానో అనుకుంటాను, కానీ ధైర్యం సరిపోదు నాకు. దేవుని సన్నిధిలో ఇంకా నా చిన్న కుటుంబం ముందే సాగేలాగున, అలాగే నాన్నమ్మకు కూడా దేవుడు ఓదార్పు దయచేసేలాగున. నాకైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి, కిమ్స్లోనే ఎగ్జామ్స్ రాస్తున్నాను. ఇంకో 2 ఎగ్జామ్స్ ఉన్నాయి, దేవుడు ఎగ్జామ్స్లో కూడా తోడేండులాగున. అలాగే రోజా కూడా జనవరి 18వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ రాయబోతుంది, ఎగ్జామ్స్లో కూడా దేవుడు తోడేండులాగున మీరందరూ ప్రార్థన చేస్తారని ఈ చిన్న సాక్ష్యం చెప్పి ముగించుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. వినిన సాక్ష్యాలను ప్రభు ఆశీర్వదించును గాక. అందరూ ఆమెనని చెప్దాం. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మా చెల్లి గురించి ప్రార్థన చేయండి. మీరు ఎవరి గురించి? మా చెల్లి గురించి ప్రార్థన చేయండి. సాక్ష్యం చెప్పమన్నాను, మరి అమ్మాయి చెప్పలేదు, అంచేత సీటు నా మీద పడ్డది కనుక మరి మా చెల్లి గురించి ప్రార్థన చేయండి. అలాగనే మా పిల్లలు చక్కటి సాక్ష్యం చెప్పారు. 31 ఐటెం ఆయన చెప్పాను అనేసి అంటున్నాడు. నేను విన్నానో వినలేదో చెప్పారంట. మరి చిన్ని విషయంలో మరి ఆయన చెప్పినట్లుగా మరి పచ్చకామర్లు, మరి తర్వాత మరి అలాగనే కంతి వచ్చింది, కంతి ఆపరేషన్ కూడా చేయడం జరిగింది. దేవుడు చాలా బలపరిచి
మరి స్వస్థతపరిచారు. మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మరి నాన్నగారి దగ్గర నుంచి అమ్మ దగ్గర నుంచి అందరూ కూడా ఆయన విషయంలో చాలా భయపడ్డారు. రెండోది మరి ఆత్మీయ నాయకులు, మరి నాకు తండ్రి అయిన ఆయనే, ఆత్మీయుడైన ఆయనే నాకు. అంచేత మరి ప్రార్థన చేస్తున్న ప్రకారముగా దేవుడు మరి ఆయనను బలపరిచారు. అప్పటి నుంచి కూడా కొంచెం వీక్గా ఉంటున్నాడు ఆయన. మరి దేవుడు బలపరచలాగన, ఆయన చదువులు తోడేయండిలాగన ప్రార్థన చేయండి. ఇక చూస్తే మా పెద్దోడు ఇలా చూడవలసి ఉంటుంది నేను. అంచేత నాకంటే మరి ఆయన కాస్త కొంచెం హైట్ అన్నమాట. అయినప్పటికీ కూడా దేవుడు ఆయనని బలపరుస్తూ నేను చక్కగా ఓ చోట కూర్చుంటున్నాను. నేను గతంలో అయితే మరి నాన్నగారు పక్క నేను పక్క కష్టపడి బరకాలు వేయడంలో, తొడవడంలో, ఈ బిగించుకోవడంలో నాన్న తిప్పలు పడేవాళ్ళు. ఆ తిప్పలు పోయాయి. ఆ తిప్పలన్నీ కూడా వాళ్ళే చూసుకుంటున్నారు. సౌండ్ సిస్టమ్ అంతా కూడా మేము ఉండక్కర్లేదండి, వాళ్ళే బిగించేస్తున్నారు. వాళ్ళిద్దరే బిగించేసి వాళ్ళిద్దరే చేస్తూ ఉన్నారు. కానీ యాసావు యాకోబులాగా అప్పుడప్పుడు వాదాలు వేసుకుంటూ ఉంటారు. ప్రార్థన చేయండి కాస్త అంతా వాళ్ళ కొరకు, మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. ఆయన చెప్పారు కదా, మార్చి నెలలో ఎగ్జామ్స్ జరగబోతున్నాయి, ప్రార్థన చేయండి అని చెప్పారు. అంచేత ఆయన ఎలా చదువుతున్నాడు ఎప్పటికప్పుడు అక్కడ మేడం గారు మొబైల్కి ఫోన్ చేసి ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటుంది ఆవిడ. అంచేత ఆయన చదువులు తోడేయండి, నడిపించలాగన ప్రార్థన చేయండి. ఇక చూస్తే రాజబాబు అన్నయ్య గారు చెప్పినట్లుగా మరి మా తమ్ముడు యష్యా మరి కాకినాడలో మరి ఆయన మరి పరిస్థితి అంతా కూడా మనకందరికీ కూడా తెలిసిందే. అన్నయ్య చెప్పినట్లుగా దగ్గరలో ఆయన ఉండి సేవా పరిచర్యలో ఇంకనూ ప్రభు వాడబడినట్లుగా ప్రార్థన చేయండి. అంగో చూడండి, ఇలా చేసుకొని చూడండి, బ్లెస్సి మరి చదువులు తోడేయండి, నడిపించలాగిన మరి ప్రార్థన చేయాలని మరొకసారి మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. అలాగనే ఈ నూతన సంవత్సరంలో మాకు అనుగ్రహించినటువంటి తల్లిదండ్రులైన ఆత్మీయులైన వారే గనుక అంచేత దీర్ఘాయుస్సుని ఇంకా దయచేసి నడిపించలాగిన సేవా పరిచర్యలో వాడబడినట్లుగా మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మా అమ్మగారి పరిస్థితి మనకందరికీ కూడా తెలిసిందే. షుగర్ బలహీనతను బట్టి, అలాగే కాలు బలహీనతను బట్టి మరి ఆ బిడ్డ మరి ఉంది. దైవజనరాలు కొరకు మీరందరూ కూడా ప్రార్థించాలని మరొకసారి మీకు అందరికీ కూడా మరి జ్ఞాపం చేస్తూ ఉన్నాను. అలాగనే మా అత్తవారు తరపున ఉన్నటువంటి మా వదిన గారి కొరకు ప్రార్థన చేయండి. మరి ఆ బిడ్డ మొదటిసారి మరి ఆర్ట్ కంప్లైంట్తో ఆ బిడ్డ బాధపడడం జరిగింది. రెండవసారి అదే పరిస్థితికి మరి ఆ బిడ్డ వచ్చింది. ప్రభు బలపరిచి స్వస్థతపరచులాగన మా అత్తయ్య గారు కూడా మరి చాలా బలహీనరాలు అయిపోయింది. మన ఫ్యామిలీ అంతా కూడా మేము వెళ్ళి మరి ఆ బిడ్డని చూసి మరి ప్రార్థన చేసి రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఆవిడ మాట్లాడుతుంది కానీ ఆ మాట అర్థం అవడం లేదు. అందుచేత మరి ప్రభువే బలపరిచి స్వస్థతపరచులాగన ప్రార్థన చేయండి. మరి నాకున్నటువంటి ఇద్దరు బామర్దులు, వారి కుటుంబాల కొరకు, వారి బిడ్డల కొరకు మీరు అందరూ కూడా ప్రార్థించండి. అలాగనే మా అమ్మ తరపున ఉన్నటువంటి మా సొంత మావయ్య గారు డేవిడ్ మావయ్య గారు మరి అప్పుడప్పుడు మన సంఘానికి వచ్చి వెళ్తూ ఉన్నారు. అంచేత వారు డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు. మరి ప్రభువే తోడైన నడిపించలాగిన వారి కొరకు, అలాగనే ప్రేమించి ఇచ్చినటువంటి బిడ్డల కొరకు, వారి కుటుంబాల కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇంకనూ ప్రార్థించాలని మరొకసారి మీకు అందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకే ఏదైనా మర్చిపోయి ఉంటే నన్ను మన్నించాలని అలాగనే మరి మా కీర్తిశేషులైనటువంటి మా పెదమామయ్య గారు దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత ఆ పరిచర్య మా పెద్ద ఆంటీ గారు చేస్తూ ఉన్నారు. ఆ పరిచర్యలో ప్రభు తోడే నడిపించి వారికి ఇచ్చినటువంటి కుమార్తెలు, వారి కుటుంబాలు మరి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాలు మరి బిడ్డలకు దయచేసి నడిపించలాగిన ప్రార్థించాలని మీరు మరొకసారి మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. ఇంతవరకు మరి ఈ తమ్ముడు రమేష్ బాబు
చాలా దినాల నుండి, సంవత్సరాల నుండి మరి మన సంఘములో ఒక పాత్రగా దేవుడు వారిని ఎన్నుకోవడం జరిగింది. గతంలో ఎన్నలవుతుందో కానీ క్రిస్మస్ మరి ఒక ప్రత్యేకమైన గ్రాండ్గా జరిగింది కదా. జాన్ లాజరసయ్య గారు వచ్చారు. తర్వాత మా అన్న మధ్యకాలంలో ఒకసారి నాకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేస్తే ఆయన చెప్పే మాట ఏంటంటే, మన సంఘ కార్యక్రమాలు కూడా అయ్యగారు చూస్తున్నారట. వింటున్నారా మాట? వింటున్నారండి? ఎవరికి సంతోషం లేనట్టుగా ఉంది. మన సంఘ కార్యక్రమాలు కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా అయ్యగారు కూడా చూస్తున్నారంట. అంచేత మాట అంచేత ఆయన చెప్పాడు కదా ఇంత సాక్ష్యంలోనూ, చాలామంది కూడా మన సంఘములో సరిగ్గా చూడలేదు అనుకుంటాను. కానీ కువైట్ దేశం, తర్వాత కొన్ని గ్రామాలు, దేశాలు చాలామంది కూడా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చాలామంది చేస్తున్నారు. మీరు చూస్తున్నారా? చూసినప్పుడు కనీసం లింక్ అయినా పెడుతున్నారు. దానికి లింక్ పెడుతున్నారా? బెళ్ళకి ఇలా కొడుతున్నారా? చెప్పండి అమ్మా, నేనేమనుకోను. చెయ్యాలి, అవన్నీ కూడా మనం చెయ్యాలి. మనం చేస్తే నిజంగా అబ్బో ఎంతమంది ప్రజలు చూస్తున్నారు ఈ కార్యక్రమాలు అని. ఆయన చూడండి, ఏదో టైంపాస్కి వచ్చేసి ఏదో మొబైల్ పెట్టేసి రికార్డింగ్ చేసేసి మళ్ళీ వెళ్ళిపోయి దాన్ని పంపించట్లేదు. ఆయన నిద్రాహారాలు మాని ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా, ఎందుకంటే ప్రైవేట్ మాటలు ఉంటాయి చాలా, అందులో ఉండవా? ఆ ప్రైవేట్ మాటలన్నీ తీయాలంటే ఎంత కష్టమండి. అది చేసినోడికి, అనుభవించినోడికి తెలుస్తుంది. మిగతా వాళ్ళకి తెలుస్తుందా? తెలియదండి. ఆ ముక్కలన్నీ కట్ చేయాలి. మొదటి నుంచి చివరి దాకా ప్రసంగం ఎంత ఉందో, ఎన్ని నిమిషాలు ఉందో, ఎంత టైం పడుతుందో, ఆ ముక్కలు వేరు చేసి ఆ ముక్కలు మళ్ళీ జత చేసి దానికి కలిపి మరి తర్వాత దానికి హెడ్లైన్స్ ఓ రకంగా పెట్టి, ఎంత ప్రాసెస్ అనుకుంటున్నారు మీరు? ఎంత ప్రాసెస్ అండి, చాలా ప్రాసెస్. అంచేత ఆయన కష్టపడి చేస్తున్నాడు పని. ఆ పని ఆయన కుటుంబం కొరకో లేకపోతే ఆయన కొరకో చేసుకోవట్లేదు. ఆయన చెప్పాడు కదా, దేవుని కొరకు చెయ్యాలనుకుంటున్నాను, దేవుని కొరకే నేను చేస్తున్నాను అని చెప్పాడు ఆయన. కనీసం దాని ద్వారా కొంచెం అమౌంట్ కట్టవలసి ఉంటుంది. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ అనేది ఫ్రీగా ఎవరు ఇవ్వరండి. దానికి ఛానల్కి ఏం చేయాలి? అమౌంట్ కట్టాలండి. నెలకి ఎంతని, లేకపోతే సంవత్సరానికి ఎంతని కట్టాలి. అది కడితేనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ అవ్వదండి, ఫ్రీగా ఓపెన్ అవ్వదు. అంచేత ఆయన కొరకు, ఆయన భార్య కొరకు, ఆయన కుమారుడి కొరకు, తల్లిదండ్రుల కొరకు మీరందరూ కూడా ప్రార్థించాలని మరొకసారి మీకు అందరికీ కూడా మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంచేత ఇక మీదట నూతన సంవత్సరం వచ్చింది, పండగ అయిపోయింది. ఏ పండగ? 1వ తారీఖు పండగ అయిపోయింది, 25న పండగ అయిపోయింది, 31st నైట్ పండగ అయిపోయింది. చేతులు దులిపేసుకుని ఉండడం కాదు. ఈ నూతన సంవత్సరంలో అసలు ఏం చెయ్యాలి అది నేర్చుకోవాలి. మీరు ఏం చెయ్యాలి, ఎలా నడవాలి, ఏం మానేయాలి, ఏది మానేయకూడదు, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఇవన్నీ కూడా చక్కగా నూతన సంవత్సరంలో నేర్చుకుంటే ఏముంటుంది చెప్పండి? నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి మాటలు నేర్చుకుంటే ఏం కలుగుతుంది మనకి? అమ్మా, నూతనమైన ఆశీర్వాదం, నూతనమైన దీవెనలు మనకు మెండుగా కలుగుతాయి. ఏదో ఈ శనివారం ఒక్కరోజు వచ్చేసి మిగతా శనివారాలు మానేయాలని కాదు, లేకపోతే ఆదివారం ఒక్క ఆదివారమే వచ్చేసి మిగతా ఆదివారాలు మానేయాలని కాదు. ఇప్పుడు రక్షణ పొందినటువంటి బిడ్డలు ఎంతమంది అండి? ఎంతమంది అక్క? 6 పొందారండి. 6 పొందారు. ఈ 6 కూడా ఉపవాస కూటంలో